ఎయిర్ ఇండియా విమానాలంటేనే ప్రయాణికులు వణుకు పుట్టిస్తున్నారు. ఇక తాజాగా కొచ్చి నుంచి ముంబైకి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం ల్యాండింగ్ సమయంలో రన్వే దాటి టాక్సీవే వైపు వెళ్లింది. దీంతో ప్రయాణికులు తీవ్ర అలజడికి గురయ్యారు. అయితే పైలట్లు సకాలంలో ప్రమాదాన్ని నివారించడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. కొచ్చి నుంచి బయలుదేరిన ఎయిర్ బస్ A320 ముంబై ఎయిర్పోర్ట్లోని రన్వే 27 పై ల్యాండ్ అయింది. కానీ ల్యాండింగ్ సమయంలో వర్షం కారణంగా బ్రేకింగ్ పనిచేయకపోవడంతో విమానం రన్వేను దాటి టాక్సీవేలోకి వెళ్లిపోయింది. ముంబైలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రన్వేపై నీరు నిలిచింది. ఈ కారణంగానే విమానం బ్రేక్ పడక రన్వే దాటి వెళ్లిపోయింది. పైలట్ వెంటనే అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. విమానం ఒక్కసారిగా కుదుపులకు లోనైంది. భయమేసింది. కానీ వెంటనే విమానం ఆగిపోయింది. దేవుడికి ధన్యవాదాలంటూ ఓ ప్రయాణికుడు ఉద్వేగానికి లోనయ్యాడు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. పైలట్ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రయాణికులు అందరూ సురక్షితంగా విమానం దిగారు. ముంబై విమానాశ్రయంలో ఫ్లైట్ ఆపరేషన్లు సాధారణంగా కొనసాగుతూ ఉన్నాయి. ఘటన అనంతరం ఎయిర్ ఇండియా విమానాశ్రయ అధికారులు ఈ ఘటనపై విచారణ మొదలుపెట్టారు. రన్వే పరిస్థితులు, విమానం బ్రేకింగ్ వ్యవస్థను పరీక్షిస్తున్నారు.